హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పాలకూర బజ్జీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్లో శనగపిండి, కొంచెం పసుపు, అలాగే గరం మసాలా, టేస్ట్కి సరిపడేంత సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత వంట సోడా కూడా వేసుకోవాలి. అన్నింటినీ బాగా కలుపుకోవాలి. మీకు కావాలనుకుంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేయలేదు. సో పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేస్తూ పిండిలో ఉండలు లేకుండా మంచిగా వచ్చేటట్టు కలుపుకోవాలి. 5 to 10 minutes సైడ్కి పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పాలకూర ఆకుల్ని తీసుకొని బజ్జీ పిండిలో ముంచి ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకోవాలి. ఒక 2-3 minutes తర్వాత వేరే సైడ్ ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో ఎవరైనా లీఫ్ వెజిటేబుల్స్ తినని వాళ్ళు ఉంటే చిన్నపిల్లలకైనా ఇలా ఈవినింగ్ స్నాక్స్లోకి చేసి పెడితే చాలా బాగుంటుంది. నేను చేసిన బజ్జీలను అయితే మా పాప చాలా ఇష్టంగా తిన్నది. లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి, లేదంటే తొందరనే మాడిపోతాయి. సో లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు 2 sides ఫ్రై చేసుకోవాలి. చిన్నపిల్లలకైతే కుకింగ్ సోడా యాడ్ చేయకూడదు. మా పాపకైతే సోడా యాడ్ చేయకుండా సపరేట్గా చేసేసిన. పప్పు వండుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగైనా చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.